మీ మీద వ్యక్తిగతమైన ఆరోపణలు ఇంకొన్ని ఆరోపణలు ఏంటంటే మీరు 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో మీరు మీ కుటుంబ సభ్యులంతా వేల లక్షల కోట్లు సంపాదించారని 2 లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయని ఆ మొత్తం వసూలు చేస్తాం ప్రజలకు పంచుతాం లేదు కదా డబ్బులు క్యాష్ 2 లక్షల కోట్లు వసూలు చేశారని సంపాదించారని ప్రజలకు పంచుతాను కోమటిరెడ్డి అంటున్నారు. సరే, కోమటిరెడ్డి గారు చాలా గ్రేట్ వ్యక్తి. 50 కోట్లకి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ కొనుక్కున్నాడని కూడా కోమటిరెడ్డి చెప్పాడు. గుర్తుండాలి మీకు. మాణిక్యం ఠాగూర్ అనే ఓడికి డబ్బులు ఇచ్చి 50 కోట్లకి పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ కొనుక్కున్నాడని చెప్పారు. సో అందులో ఎంత వాస్తవం ఉందో నాకు తెలియదు. ఒకటి మాత్రం చెప్పగలను, ఆయన మతి భ్రమించి మాత్రం మాట్లాడుతున్నాడు. ఎవరు? కోమటిరెడ్డి. ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకే సోయి లేదు. అసెంబ్లీలో కూడా పిచ్చవాగుడు వాగుతున్నాడు. నేను అనేదల్లా ఒక్కటే, ఈ ఆరోపణలు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఇవాళ మంత్రి కదా ఆయన. ఆరోపణలు ఎందుకు? పెట్టు, కేసు పెట్టు, ఆధారం ఉంటే బయట పెట్టు, శిక్ష వేస్తే శిక్ష. ఎవరొద్దంటాను నేను. సో ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 ఏళ్లలో మేమే తప్పు చేయలేదు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. నిజంగా మీకు అనుమానాలు ఉంటే ఎంక్వైరీలు చేసుకోండి. లేటెస్ట్ అది చెప్తున్నా, ఒక్క నిమిషం వినండి. 10 ఏళ్లలో ఈ సొల్లు పురాణం అంతా ఎందుకు? ఏమేమి తప్పులు, ఈ రేసింగు ఆ రేసింగ్, ఏదో రేసింగు, ఏం చేస్తారో చేసుకో, కేసు పెట్టుకో. నేను అనేది ఇది. నేను ఈ సబ్జెక్ట్ నుంచి పక్కకు పోను. నువ్వు ఇదేం చేస్తావో చెప్పు. ప్రజలకు కావాల్సిన వాళ్ళు చేయరు, మీరు చేయనివ్వరు. ఎందుకంటే మీకు పాపం టీఆర్పీలు ఎప్పుడు వస్తాయి? ఈ రేసింగు ఆ రేసింగు, ఫోన్ ట్యాపింగ్, నేను జాలి పడుతున్నా. మీడియాని చూసి కూడా జాలి పడుతున్నా రజనీ. నేను ప్రాబ్లం ఏంటంటే ఇవి అడిగే సత్తా మనకు లేదు. మోడీ గారు 2022 కల్లా దేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తానంటే అడిగే సత్తా లేదు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తానంటే ప్రశ్నించే గొంతులు లేవు. 2022 కల్లా ఈ దేశంలో బుల్లెట్ రైళ్లు పరిగెడతాయంటే మరి ఏమైందా 24 వచ్చిందని అడిగే దమ్ము లేదు. 2022 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానంటే అది అడిగే సత్తా లేదు. ఈ దేశంలో మీడియా వెన్నుముక చచ్చిపోయింది. కాదు చెప్తున్నాను. నాకు ఈ రేసింగ్ ఆ రేసింగ్ కాదు, ఏ రేసింగ్లో కూడా నేనే తప్పు చేయలేదు. ఎస్, we have decided as a government to sponsor the event. What is wrong? Yes, okay. So you prepared. సో అది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ అదంతా చేశారని కదా. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎక్కడ ఎంక్వైరీ నడుస్తుంది? ఎవడు పెట్టాడు కేసు? మీడియాలో నడుస్తున్నాయి ఇవన్నీ. మీకు పాపం మీకే వినబడుతున్నాయి తప్ప ఎక్కడ ఏం జరగట్లేదు. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని మెంటల్గా మిమ్మల్ని ఫిక్స్ చేసి మీడియాని, పాపం యూట్యూబ్లో కొంతమంది పిచ్చోళ్ళని పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఒక పిఆర్ స్టంట్లతో నడుపుతా ఉంది. రియల్ ఇష్యూస్ మీద మాట్లాడే దమ్ము లేదు. ఏమైందయ్యా 2500 అంటే దమ్ము లేదు. ఏమైందయ్యా 2 లక్షల రుణమాఫీ అంటే చెప్పే సత్తా లేదు. రైతుల కాడికి పోయే ముఖం లేదు. రైతులు సుభిక్షంగా ఉన్నారంటాడు ఓ పిచ్చి మంత్రి. నేను అంటున్నా, పోయి చెప్పు రైతులకు, చూద్దాం ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు ఎండినాయి చూడు. 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండితే ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం కాదు కదా. 219 మంది చచ్చిపోయారు. ఎవరూ చచ్చిపోలేదంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోయి చెప్పు 219 కుటుంబాలకి మీరు ఊరికైనా చచ్చిపోయారని. అంటే ఈ సత్తా లేదు. ఏం చేయాలి మరి? ఏదో సొల్లువాగుడు, కాళేశ్వరం అని కొన్ని రోజులు టైంపాసు, శ్వేతపత్రాల పేరిట కొన్ని రోజులు టైంపాసు, గొర్రెల స్కామ్ అని కొన్ని రోజులు టైంపాసు, ట్యాపింగ్ అని కొన్ని రోజులు. ఈ దృష్టి అంతా వాటర్ ట్యాపింగ్ మీద పెట్టమనండి. వాటర్ ట్యాపింగ్ చేసి పాపం గొంతెండి సస్తున్నారు. హైదరాబాద్లో ట్యాంకర్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్లో ఈరోజు ట్యాంకర్లు ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయమనండి. మేము ఉన్నప్పుడు 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చాం, కరెంటు బాగా ఇచ్చాం, మంచినీళ్ళు బాగా ఇచ్చాం. ఆ తెలివి సన్నాసులకు లేదు. ఏం చేయాలి మరి?